ఈ బైబిల్ తరగతిలో బైబిల్ చదువుతుండగా వచ్చిన సందేహాన్ని మనం బైబిల్ తరగతిలో మాట్లాడుకుంటున్నాం. బైబిల్ చదువుతుండగా వచ్చిన ఈ సందేహం ఏంటి అంటే, లూకాసు వార్త 24వ అధ్యాయం 15, 16 వచనాలు చదువుతున్నప్పుడు 16వ వచనంలో వచ్చిన సందేహాన్ని ఈరోజు మనం క్లారిఫికేషన్ చేసుకుందాం. అదేనా? లూకాసు వార్త 24వ అధ్యాయం 15, 16 వచనాలు. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను, అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను అని రాయబడింది. మీకు అర్థమైందా? వారి కన్నులు మూయబడెను అన్నాడు. ఎవరి కన్నులు? యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల కన్నులు మూయబడినాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు శిష్యులు యేసు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని అందరికీ చెప్పాల్సిన శిష్యుల కళ్ళు ఎందుకు మూతపడ్డాయి? ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్పాల్సింది వాళ్ళే కదా. మరి సాక్ష్యం చెప్పాల్సిన వాళ్ళు యేసు ప్రభువుని ఈజీగా గుర్తుపడితే యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వచ్చు ఈజీగా. మీకు అర్థమైందా? ఈజీగా ఇవ్వచ్చు. మరి అలా ఆయన కనపడకుండా ఏం చేశాడు? ఏమైంది అంటే చూడండి, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, అంటే యేసు ప్రభు వారి శిష్యులు ఆయన గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు. మీకు అర్థమైందా? మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు లేచాడని చెబితే వాళ్ళు నమ్మకుండా ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ సంభాషణ వింటున్నాడు. జాగ్రత్తగా ఆసక్తిగా వినండి. వారు సంభాషించుచు వచ్చుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను, అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను అన్నాడు. అసలు కన్నులు మూయబడేది ఎందుకు? కన్నులు మూయబడింది దేవుడే, మూసింది దేవుడే. మళ్ళీ ఇదిగో నా ప్రక్కలో వేలు పెట్టి చూడండి, నా గాయాలను చూడండి అని చెబుతుంది యేసుక్రీస్తు వారు. మీకు అర్థమైందా? మీకు ఇక్కడ ప్రశ్న అర్థమైందా? అసలు నా గాయాలను చూడండి, నా ప్రక్కలో వేలు పెట్టి చూడండి, బల్లెపోటుతో పొడిచిన గాయం కూడా ఉంది అని చూపించుకోవాల్సినంత అవసరం ఏముంది? కన్నులు ఎందుకు మూసావు? వారి కన్నులు ఎందుకు మూసావు? మరలా కన్నులు మూసిన తర్వాత వాళ్ళకి కనబడి, ఇదిగో నా గాయాలను చూసైనా నమ్మండి, నా పక్కలో గాయంలో వేలు పెట్టి చూసైనా నమ్మండి అంటున్నాడు. ఇక్కడ ఈ మాట వివాదాస్పదంగా ఉందా లేదా? అవునా కదా? యేసు ప్రభుని గుర్తుపట్టకుండా చేసింది దేవుడే. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా చేతులు గాయాలను తాకి చూడండి, నా పక్కన గాయాన్ని కూడా చూడండి అని ఏం చేశాడు? వాళ్ళతో మాట్లాడాడు. ఎందుకు అసలు అంత కష్టం? అంతెందుకు బాధపడ్డాడు? కన్నులు మూసావు గుర్తుపట్టకుండా, మళ్ళీ నువ్వే ఏం చేస్తున్నావంట? ఈయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారు నా గాయాలు చూసైనా నమ్మండి, నా ప్రక్కలో వేలు పెట్టైనా చూసి నమ్మండి.
అని అన్నాడు. అర్థమైందా? ఎందుకంత బాధ? ఎందుకు కన్నులు మూయటం ఎందుకు? మళ్ళీ నా గాయాల్లో వేలు పెట్టి చూసైనా నమ్మండి అనటం ఎందుకు? అంటే ఆయనే గుర్తుపట్టలేకుండా చేశాడు. మళ్ళీ ఆయనే యేసు ప్రభు వారి ద్వారా ఏమని మాట్లాడిస్తున్నాడు? మీరు నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి, మీరు నన్ను నమ్మలేదు కాబట్టి, తిరిగి లేచానని నమ్మలేదు కాబట్టి, నా గాయాల్లో వేలు పెట్టి నమ్మండి, నా ప్రక్కలో వేలు పెట్టి నమ్మండి అని యోహాను సువార్త 20వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఎందుకు అసలు కన్నులు మూయటం ఎందుకు? మళ్ళీ నన్ను గుర్తుపట్టండి అని అనటం ఎందుకు? మీకు అర్థమైందా? ఇప్పుడు నేనున్నా అనుకోండి, మీ కళ్ళకి గంత కట్టి అయ్యా మీరు నన్ను గుర్తుపట్టలేదుగా అంటే ఏమంటారు మీరు నన్ను? ఎందుకు గుర్తుపడతాం? గుర్తుపట్టాలనే కోరికున్న వాడివైతే ఏం చేయాలి? కళ్ళకి గంత తీయాలి. అవునా కదా? కళ్ళకి గంత తీయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని వాళ్ళు గుర్తుపట్టకుండా వాళ్ళ కన్నులు మూశాడు. మళ్ళీ ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి నా గాయాల్లో వేలు పెట్టి చూడండి, నా ప్రక్కలో వేలు పెట్టి చూడండి అని చెప్పవలసినంత బాధ ఎందుకు అసలు? చూడండి 39వ వచనం. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక, సంతోషమై చేసింది, నమ్మారా? మీకు అర్థమైందా? కళ్ళారా కనబడినా నా గాయాల్లో వేలు పెట్టి చూడండి అన్నా కానీ వాళ్ళు ఏం చేయలేదన్నమాట. అంటే చూసి కూడా నమ్మలేదా? చూసి నమ్మరని బైబిల్ చెబితే నేటి బోధకులు ఏం చెబుతున్నారు తెలుసా? చూసి నమ్మొచ్చు, చూసి నమ్మితే తప్పేంటి అంటున్నారు. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులని యేసు ప్రభు వారు చెబితే, కాదు కాదు యేసు ప్రభుకి ఏం తెలియదు, చూసి నమ్మే వాళ్ళు కూడా ధన్యులే అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైందా? ఇంతకీ అక్కడ ఎందుకు కన్నులు మూశాడు? ఎందుకు కన్నులు మూశాడు? ఎందుకు కన్నులు మూశాడు అంటే దేవుణ్ణి నమ్మాల్సింది చూచి కాదు, దేవుడి గురించి నమ్మాల్సింది చూచి కాదు. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లెగుస్తాడని శిష్యులకు చెప్పాడా? చెప్పాడు. చెప్పినప్పుడు యేసు ప్రభుని నమ్మితే యేసు ప్రభు మాట నమ్ముతారా? నమ్మరా? యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మితే యేసు ప్రభు మాట అది దేవునిది కాబట్టి ఈయన మృతులలో నుండి తిరిగి లెగస్తాడు అని నమ్ముతారా? నమ్మరా? ఎలా నమ్ముతారన్నా అని మీరు అనుకోవచ్చు. నమ్మకపోవటానికి కారణం ఏంటి చెప్పండి? కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, పచ్చవాయువు గల వారిని బాగు చేశాడు, చివరికి చనిపోయిన వాళ్ళని సైతం తిరిగి లేపాడు కదా. మరి వీటిని బట్టి ఈయనే దేవుని కుమారుడు అని నమ్మినప్పుడు మరి ఆయన మాటను బట్టి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళైతే ఈయన 100% తిరిగి లెగుస్తాడు అని నమ్మాలి కదా. కానీ అపోస్తలులు లేఖనాన్ని బట్టి యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లెగుస్తారని నమ్మాలి. దేవుడి కోరికది. వినుట వలన విశ్వాసం కలుగును కానీ చూడటం వలన ఇంకా కలిగేది ఉంది. మీకు అర్థమైందా? అబ్రహాం అన్నకి బట్టతల ఉంది, నాకు బట్టతల ఉంది, మీరు చూశారు.
చూసినాక అన్నకు బట్ట తల్లుంది అని చెప్పటం గొప్ప గొప్ప లేదు. అబ్రహాం అన్న మీకు ఫోన్లో చెప్పాడు నాకు బట్ట తల్లుంది అని. అంటే అబ్రహాం అన్నని నమ్మితే ఏమి నమ్ముతారు? ఆయన మాటను నమ్ముతారు. అర్థమైందా? అబ్రహాం అన్నను నమ్ముతున్నావు అంటానికి ఆధారం ఏంటి? అబ్రహాం అన్న నమ్మటానికి దేవుడి మాటను కాదు నేను అనేది. అబ్రహాం అన్నను నమ్మాలంటే అబ్రహాం అన్న మాటను నమ్మాలి. అబ్రహాం అన్న నమ్మటానికి దేవుడి మాటను నమ్మటం కాదు. మీకు అర్థమైందా? కాబట్టి అందుకని ఏమంటున్నాడు అంటే ఒక మనిషి మంచోడు అంటే దేన్ని బట్టి మంచోడు? మాటను బట్టి మంచోడు, క్రియలను బట్టి మంచోడు అవ్వాల్సిందే తప్ప మంచోడు అనేది చూపించుకునేదా? లోకంలో ఉన్నవాళ్ళు చూపించి నేను మంచోడిని అని చెబుతాను. అదేం విశ్వాసం? చూసి నమ్మేదాన్ని విశ్వాసం అంటారు అసలు? నా బ్యాంకులో 50 కోట్లు ఉన్నాయి, ఇలా వద్దులే. ఒక యవ్వనస్తుడు పెళ్లి చూపులకి వెళ్ళాడు. పెళ్లి చూపులకి వెళ్తే ఆ అబ్బాయి బ్యాంక్ బ్యాలెన్స్ అమ్మాయికి చూపించాడు. ఏం చేశాడు? చూపించాడు. నమ్మింది. అప్పుడు ఆ అమ్మాయి అన్నది నేను నిన్ను నమ్మి నిన్ను పెళ్లి చేసుకున్నాను తెలుసా అన్నది. నన్నెలా నమ్మావు? నన్నెలా నమ్మావు? నేను నా ఫోన్పేలో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూపిస్తే చూసి నమ్మావా? నా దగ్గర ఎంత ఉంది అని నా మాటను బట్టి నమ్మావా? ఇప్పుడు చూసి నమ్మేది నమ్మకం కాదు, చూడకుండా వ్యక్తి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి నమ్మేది అది విశ్వాసం అంటే. మీకు అర్థమైందా? విశ్వాసం అంటే ఏంటి? అసలు చూసి నమ్మేది విశ్వాసమే కాదు. నేను చూసి నమ్మాను, చూసిన తర్వాత బా దేవుడు గొప్పోడు అన్నావు అనుకో, చూసి నువ్వు గొప్పోడు అనేది. దయ్యాలే గొప్పోడని నమ్మి వణుకుతుంది. క్రైస్తవుడు అయిన నువ్వు ఆయన అద్భుత కార్యం చేస్తే నేను చూసి నమ్మాను అన్నావంటే అసలు నీది విశ్వాసమే కాదు. మరి అలాగని అద్భుతాలు చేస్తే నమ్మిన వాళ్ళు ఉన్నారుగా అంటే అది అవుట్ ఆఫ్ మ్యాటర్. ఆ సందర్భమే వేరు. అసలు యేసు ప్రభు అద్భుతాలు చేస్తే చూసి నమ్మిన ఇది లేదు. ఒకవేళ చూసి నమ్మి బలపడతారంటారా? ఇదిగో సాక్ష్యం. యేసు ప్రభు చూపించినా కానీ వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు నమ్మారా? నమ్మలేదు. గాయాలు చూపించినా నమ్మలా, పక్కన బల్లెపోటు చూపించినా నమ్మలేదన్నమాట. సంతోషం చేత. మీకు అర్థమైందా? కాబట్టి దేవుణ్ణి నమ్మటం అంటే దేవుడు కార్యాలు చూసి నమ్మటం గొప్పదా? దేవుని గురించి విని నమ్మటం గొప్పదా? విని నమ్మేదే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవి అనేది నమ్మేది విశ్వాసం. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కీర్తనల గ్రంథం ఒక అద్భుతమైన మంచి మాట ఒకటి చెప్పాడు. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం అంటే వారి కన్నులు మోయబడెను అనే మాటకు మనం ఇంత చెప్పుకోవాల్సి వస్తుంది. మీకు అర్థమైందా? 2వ వచనం కీర్తనల గ్రంథము 138వ అధ్యాయం 2వ వచనం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. సారీ, దాన్ని అదే చదువుకున్నాను. నేను నమస్కారము చేయుచున్నాను నీ నామము అంతటి కంటే. యెహోవా పరిశుద్ధుడు అనే నామము అంతటి కంటే. గుర్తుపెట్టుకోండి, యెహోవా పరిశుద్ధుడు నీతిమంతుడు అనే నామము కంటే
నీ నామమంతటి కంటే నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అదుగో నీవు ఏం చేశావు? గొప్ప చేసి ఉన్నావు. అంటే దేవుడు ఆయన్ను గొప్ప చేసుకున్నాడా, ఆయన మాటను గొప్ప చేసుకున్నాడా? ఆయన మాటను గొప్ప చేసి. అంటే ఆయన మాటని మనం నమ్మామనుకోండి, మాట గొప్పదని నమ్ముతాం. మాట గొప్పది, వాక్యము శక్తి గలదా, శక్తి లేనిదే? మరి వాక్యము శక్తి గలది అయితే యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేపుస్తానని చెప్పిన మాట ఎందుకు నమ్మలేదు వాళ్ళు? కాబట్టి దేవుని చిత్తం ఏంటయ్యా అంటే యేసు ప్రభు సమాధిలో నుంచి లెగిస్తే కళ్ళారా చూసి నమ్మాలనేది కాదు దేవుడి చిత్తం. మరి ఏమి నమ్మాలి? ఏమి నమ్మాలో చూడు, పై వచనాల్లో చూద్దాం. 3వ వచనం లేదా 2 నుంచి చదువుతాం. లోకాసు వార్త 24:2. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు అని దేవదూతలు ఏం చెప్పారు తెలుసా? ఆయన లేచి ఉన్నాడు, ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట. చూసారా? ఆయన సమాధిలో లేడని వీళ్ళు చూసారా? లేదు. సమాధిలో లేనప్పుడు తిరిగి లేచాడు అనుకోవాలా వద్దా? అంటే సమాధిలో కనబడకపోయినా వీళ్ళకి ఇంకా ఏం సందేహం ఉందన్నమాట? ఈయన ఇంకా లేచాడా లేదా, సమాధిలో నుంచి లేచాడా లేదా అనే ఇదిలోనే ఉన్నారు. అప్పుడు దేవదూతలు వచ్చి ఏమంటున్నారు? మీరు ఇంకా ఎందుకు నమ్మట్లేదు? మీకు చెప్పిన మాటను గుర్తు చేసుకోండి. అంటే మాటని నమ్మితే ప్రభు లేచాడని నమ్ముతారు. మాటని నమ్మకపోతే యేసు ప్రభు గాయాల్లో వేలు పెట్టి చూసి నమ్ముతారు. గాయాల్లో వేలు పెట్టి చూసి నమ్మటంలో గొప్పతనం ఉందా? లేఖనాన్ని బట్టి యేసు ప్రభు వారు శిష్యులకు ముందుగానే బోధించిన మాట మీద నమ్మకం ఉంచి సమాధిలో ఆయన లేనప్పుడు ఇదిగో మన ప్రభు తిరిగి లేచాడు అని ఆయనను చూడకుండానే నమ్మటంలో గొప్పతనం ఉందా? దేవుని ఇక్కడ చిత్తం ఏంటో తెలుసా? వాక్యాన్ని బట్టి యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్మాలి. అందుకని ఏమన్నాడు? మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులు చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. కాబట్టి యేసు ప్రభుని చూడగానే ప్రభువా నువ్వు అంటే ఎట్టగా? అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభుని అపోస్తలులు గుర్తించకుండా లేదా యేసు ప్రభు శిష్యులు గుర్తించకుండా కన్నులు మూశాడు దేవుడు. ఎందుకని? వారు లేఖనాన్ని బట్టి యేసు ప్రభుని నమ్ముతారా నమ్మరా అని యేసు ప్రభుని గుర్తించకుండా వారి కన్నులు మూశాడు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో నడుస్తున్నా కానీ ఈయనే యేసు ప్రభు అన్న సంగతి వాళ్ళకి తెలియకుండా పోయింది. అంటే దేవుడు వారి కన్నులు ఎందుకు మూశాడు? యేసు ప్రభుని గుర్తించకుండా లేఖనాన్ని బట్టి నమ్మాలి అని. లేఖనాన్ని బట్టి నమ్మిన తర్వాత యేసు ప్రభుని చూపిద్దామనేది దేవుడి చిత్తం. లేఖనాన్ని బట్టి నమ్మిన తర్వాత అరే నిజమేరా మన ప్రభువు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడురా అని వాళ్ళు ఎప్పుడైతే విశ్వసిస్తారో అప్పుడు యేసు ప్రభు కనబడితే ఆ విశ్వాసానికి ఏం వస్తుంది? జీవం వస్తుంది, బలం వస్తుంది.
అందుకని దేవుడు వారి కన్నులు మూశాడు. లేఖనాన్ని బట్టి శిష్యులు నమ్మాలి అనేది దేవుడి చిత్తం కాబట్టి వారి కన్నులు మూశాడు. ఎందుకయ్యా అంటే ప్రారంభం నుండి యెహోషువ గ్రంథంలో రాహాబు అనే వేశ్య ఏం చేసింది? విని విశ్వసించిందా, చూసి విశ్వసించిందా? విని విశ్వసించింది. తర్వాత అదే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో అమోరీల రాజులు, కానాను రాజులు కూడా దేవుడు చేసే కార్యక్రమాలను విని భయపడ్డారు. మీకు అర్థమైందా? అంటే రాహాబు వేసే విని విశ్వసించి ఆ విశ్వాసానికి తగిన క్రియలు ఏం చేసింది? వేగులు వారిని దాచిపెట్టింది. ఒక అన్య స్త్రీయే చూడకుండా విని నమ్మితే యేసు ప్రభుతో పాటు చనిపోయేంత వరకు కూడా తిరిగి ఆయన చెప్పిన మాటలు విని ఆయన ప్రవర్తనను చూసి ఆయన చనిపోయి తిరిగి లేచాడు అంటే చూసి నమ్ముతాము అనే ఆలోచన వీళ్ళకుందా లేదా తెలియాలి అంటే వారి కన్నులు ఏం చేయాలన్నమాట? మోయబడాలి. మోయబడ్డాయి కాబట్టే యేసు ప్రభు వారు వాళ్ళతో వస్తున్నా ఏం జరిగిందో చూడండి. 15వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచిన. వారితో నడుస్తున్నప్పుడు కూడా వేరే మనిషి అనుకుంటున్నారు. ఎందుకని? దేవుడు వారి కన్నులు మూశాడు కాబట్టి. ఎందుకు కన్నులు మూశారు? ఈయన యేసు ప్రభు అని చూసి నమ్ముతారు, చూసి నమ్మకూడదు లేఖనాన్ని బట్టి. ఎందుకంటే నాకంటే నా వాక్యాన్ని గొప్ప చేశాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభును చూసి నమ్మితే వాక్యం విలువ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. నాకంటే నా వాక్యం నేను ఇచ్చిన వాక్యం గొప్పది కావాలి అంటే వాక్యాన్ని బట్టి నమ్మితే అది విశ్వాసం అయింది. అవునా కదా? అందుకని ఏమంటున్నాడు? 16వ వచనం. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకున్న ఈ మాటలేమని అడుగగా యేసు ప్రభువు చూసారా? సహోదరులారా, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు అరే ఇదిగో యేసు ప్రభు అనుకోలే వాళ్ళు. ఎందుకని? దేవుడు కన్నులు మూసేశాడు. ఎందుకని? లేఖనాన్ని బట్టి యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్మాలి కానీ యేసు ప్రభును చూడటాన్ని బట్టి కదా. మనవాళ్ళు అంటారు చూసి నమ్మితే తప్పేంటి అని. నీకేం తెలుసు బైబిల్? దేవుని మనసు తెలిస్తే ఆయన చూసి నమ్మేది విశ్వాసం ఏంటి అసలు? నీ వెర్రా చేదస్తావా? అర్థమైనా? ఇదిగో ఇక్కడ ఫోన్ ఉంది, అబ్రహాం అన్న అక్కడ ఫోన్ ఉందా లేదో కనుక్కో అన్నారు అనుకోండి. మీరు ఏమంటా? నేను అదిగో అక్కడే ఫోన్ ఉంది, నేను ఎలా చెప్పగలిగానో తెలుసా, నేను గొప్పవాడిని అన్నాను అనుకో. చూసావు కాబట్టి చెప్పగలిగావు. చూసి నమ్మేది గొప్ప ఏంటి? విశ్వాసం ఏంటి? అందుకని దేవుడు ఎందుకు కన్నులు మూసాడు మీకు అర్థమైనా? వారి కన్నులు ఎందుకు మూయబడింది అంటే యేసు ప్రభువుని చూడకముందే లేఖనాన్ని బట్టి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని వీళ్ళు నమ్ముతారా నమ్మరా తెలియాలి అంటే వారి కన్నులు మూయబడాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకి అప్పుడు అర్థమైంది. అప్పుడేం జరుగుతుంది చూడండి. 17వ వచనం. ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచిరి. అప్పుడు గుర్తుపట్టారా? గుర్తుపట్ల. మరి ఎప్పుడు గుర్తుపట్టారు? 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా. మీకు అర్థమైందా? దానికి ముందు సిలువకు అప్పగించబడబోయే ముందు ఏం చేశాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సహోదరులకి శిష్యులకి నా కొరకు ఇది నా శరీరము నా రక్తం అని ఇచ్చాడా లేదా? దేవుడు కృతజ్ఞతలు చెల్లించి ఆ సందర్భం గుర్తొచ్చింది ఇప్పుడు వీళ్ళకి. చనిపోబోయే ముందు ఇచ్చాడా లేదా? ప్రభు రాత్రి భోజనం వాళ్ళకి. అది చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇచ్చేసరికి అప్పుడు క్లియర్గా చూశాడు. అప్పుడు దేవుడు మూసిన కన్నులు ఏం చేశాడు? వాళ్ళ కన్నులు అప్పుడు తెరిచాడు. అంటే దేవుడు మూయటానికి కారణం ఉందా? కారణం ఉంది. ఎంత ఉద్దేశాన్ని ఆలోచించుకొని ఎంతగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఏది అసలు
బైబిల్ని ఇప్పుడు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరు తెలుసా? ఎవరైనా ఏదైనా చెబితే దాన్ని ఎలా వక్రీకరించాలా అనే ఆలోచనే తప్ప ఈయన చెప్పేది రైటా రాంగా అని ఆలోచించేవాళ్ళు ఎవరు లేరనమాట. అప్పుడు ఏం చేశారు? 30 చదువుతున్నారు. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను, అది కథ, గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఏమయ్యాడు? అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు, అంటే వాళ్ళతో వస్తా కూడా ఆయన గుర్తుపట్టకుండా ఉన్నప్పుడు ఏం చేశాడు యేసు ప్రభు వారు? వాళ్ళకి లేఖనాలను బోధిస్తూ వచ్చాడంట. లేఖనాలు బోధిస్తున్నప్పుడు కూడా మనం గుర్తుపట్టలేదు, రచ్చి అనుకుంటున్నారు వాళ్ళు. చూసారా? అంటే వాళ్ళలో ఆ పశ్చాత్తాప మనసు రావాలి అంటే దేవుడు ఏం చేశాడు? ఈ పని చేశాడనమాట. ఏమంటున్నాడు 32? అప్పుడు వారు ఆయన త్రోవలో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆ మండి ఉపయోగం ఏముంది? గుర్తుపెట్టారా? గుర్తుపట్టల. అర్థమైనా? కాబట్టి దేవుడు శిష్యుల కళ్ళు మూసింది ఎందుకు? యేసు ప్రభువును గుర్తుపట్టకుండా. ఇప్పుడు చెప్పండి. లేఖనాన్ని బట్టి నమ్మాలి. చూసిన మీద కాదు గొప్పతనం, చూడకుండా నమ్మాలి. దేవుడు గొప్పోడు అంటే దేవుడి మాటని గొప్పది అని నమ్మాలి. అర్థమైందా? అబ్రహ్మన్న నువ్వు గొప్పోడివే, మరి నా మాట ఎందుకన్నారు? నన్ను చిన్నబుచ్చినట్టే కదా, నువ్వు గొప్పోడివేనన్నా. అంటే నన్ను నమ్మటం అంటే ఏంటి? నా మాటను నమ్మటం. నా మాట గొప్పదే, నేను గొప్పోడా? ఒక మనిషి గొప్పోడో తక్కువడో తెలియాలి అంటే మాట. అందుకని దేవుడు నాకంటే నేను ఇచ్చిన వాక్యాన్ని గొప్ప చేశాను. నా వాక్యాన్ని మీరు నమ్మితే ఎవరు నమ్మినట్టు? దేవుని మాటని నమ్మినట్టు. దేవుని మాటను నమ్మితే ఇంకేముంటుంది? యేసు ప్రభు తిరిగి లెగుస్తాడా లేవడా? అలా నమ్మలేదు కాబట్టి దేవుడు యేసు ప్రభువును గుర్తుపట్టకుండా కన్నులు మూయబడ్డాయి కాబట్టి వారి విశ్వాసం వాళ్ళకి తెలిసింది. తోమ పశ్చాత్తాపడ్డాడు. వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? పశ్చాత్తాపడ్డారు. అలా యేసు ప్రభు కనపడకపోతే, ఒకవేళ డైరెక్ట్గా కనపడితే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఆలోచించండి. ఒకవేళ డైరెక్ట్గా కనపడితే నమ్మారా? డైరెక్ట్గా కనపడి చూపిస్తే నమ్మారా? ఇందాక చూపించా కదా లేఖనం. సంతోషంతో వారు ఏమైపోయారు? నమ్మరయ్యిరి. అంటే చూపించినా నమ్మలేదా? చూపించినా ఉపయోగం లేదని, మనకంటే గొప్పవాడని దేవుడికి తెలుసు. మనోళ్ళు ఎంత అద్భుతాల ద్వారా, ఆశ్చర్యకార్యాల ద్వారా మార్చుకో అంటే ఆయన మాట తక్కువ అనమాట. అర్థమైందా? ప్రభు దగ్గరికి నడిపించడానికి మాత్రమే అద్భుతాలు, స్వస్థతలు కొద్ది కాలానికి. జీవితాంతం అద్భుతాలు చేస్తా పోతే చూసి నువ్వు నమ్మేదేంటి? సిగ్గు కదా. నేను చూసి నమ్మాను అంటానికి ఎవరైనా మనస్సాక్షి ఉన్నవాళ్ళు, నేను చూసి దేవుడిని నమ్మాను, నా కడుపులో గడ్డ కరిగిందని నమ్మాను అన్నా అనుకో, అది నమ్మకం ఎందుకైంది? అనుమానం అయింది. నమ్మకానికి అనుమానానికి చాలా వ్యత్యాసం. అవునా కదా? కాబట్టి చూసారా, మనకొచ్చిన ఈ సందేహం, అన్న యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేగుస్తాడు అన్నాడు కదా. మరి తిరిగి లేచినప్పుడు శిష్యులకు కనపడటం మంచిదే కదా. మరి కనపడకుండా కన్నులు ఎందుకు మూయబడ్డాయి అని మీకొచ్చిన ఈ సందేహానికి దేవుడు ఎంత క్లారిఫికేషన్ ఇచ్చాడు? ఇంకా చెబితే చాలా మ్యాటర్ ఉంది. ఇలాగ ఆలోచించేవాళ్ళు, ఇలా నేర్చుకోవాలనే శ్రద్ధ ఏది? కొన్ని బైబిల్ చదివేటప్పుడు ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి సమాధానం తీసుకోవాలి అని ఆశ కలిగిన వాళ్ళు ఎవరున్నారు? చాలా తగ్గిపోయింది. మనం అదృష్టవంతులు దేవుని దయ వల్ల. అర్థమైంది? కాబట్టి మన వలనైనా సరే మూఢ విశ్వాసంలో నుంచి కొందరినైనా బయటికి తెస్తూ లేఖనంలో రాయబడిన ప్రతి సందర్భానుసారంగా ఆలోచించేటట్లుగా మరి ఆలోచించాలని
చదవబడుతున్న ప్రతిసారి వచ్చిన ప్రతి సందేహానికి మీరు ప్రశ్నించి ఈ విధంగా తెలుసుకునేటట్లుగా ఉండాలని మరి మీకు తెలియజేస్తూ, మరి దేవుడిచ్చిన అవకాశానికి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రద్ధగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.